హాయ్ ఎస్ ఈరోజు మీకు పల్లీలతో కజ్జికాయలు ఎలా చేయాలో నా స్టైల్లో మీకు చెప్తున్నాను. ముందుగా పల్లీలు ఇలా వేయించి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా తీసి పెట్టుకోవాలి. పైన పొట్టు తీసిన తర్వాత ఇలా వస్తాయి. దీని తర్వాత ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందుగా అయితే పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. ఇది చల్లారడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం పిండిని తడిపెట్టుకొని రెడీగా ఉంచుకుందాము. ఇలా బట్టలో మనం వేయించుకున్న పప్పునంతా పోసి 4 వైపులా సమానంగా పట్టుకొని ఇలా 2-3 సార్లుగా ఇలా చేస్తే అప్పుడు మనకి పొట్టు విడిపోయి పప్పు కూడా నీట్గా వస్తుంది. దీంట్లో నుంచి పొట్టునంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తుంది. ఫస్ట్ చూసారు కదా, బట్టలో చేయడం వల్ల మనం పొట్టుని ఈజీగా తీసేసుకోవచ్చు. మన పిండి క్వాంటిటీని బట్టి పిండి నానబెట్టామన్నమాట. ఈ పిండి క్వాంటిటీని బట్టి కావాల్సిన పల్లీలు, అవసరమైనంత బెల్లము చూసుకొని మనం ఈ 2 మిశ్రమాలని మిక్సీ పట్టుకొని పొడిగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఇవి మన పూరీలాగా చేసుకొని దాని మధ్యలో స్టఫ్ చేసుకొని కజ్జికాయలు చేసుకుందాము. ముందుగా ఇది నానేలోక ఈ 2 కలిపి ఎంత అవసరమో, ఆ పిండికి ఎంత అవసరమో అంత మిక్సీ జార్లో వేసుకొని పొడిని రెడీ చేసుకుందామండి. ముందుగా మనం మిక్సీ జార్లోకి పల్లీలు, పొట్టు తీసిన పల్లీలని మిక్సీ చేసుకుందామండి. దాని తర్వాత ఎందుకంటే స్వీట్గా ఉంటాయి కొంచెం పల్లీలు, దాని తర్వాత ఎంత అవసరమో అంత బెల్లం వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పల్లీలు మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు పల్లీలను పొడి చేసుకున్నామండి. దీనికి ఇవి కూడా కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి ఎంత అవసరమో అంత క్వాంటిటీ బెల్లాన్ని మనం దీంట్లో వేసి మళ్ళీ మిక్సీ అయితే చేసుకోవాలి. వేస్తాను చూడండి. మనం బెల్లాన్ని అయితే ముందుగా తరిగి పెట్టుకోవాలి. 1/2 కప్పు బెల్లం అయితే వేసాను నేను. చూసారు కదా, బెల్లం కలిపాక మన మిశ్రమం ఇలా వస్తుంది. ఇట్లా ఒక్కొక్క స్పూన్ని ఒక్కొక్క పూరీలో చేసిన కజ్జికాయల దాంట్లో స్టఫ్ చేసుకోవడమే. మనకైతే మిశ్రమం అయిపోయింది. దీంతో పాటు ఒక రవ్వ యాలకుల పౌడర్ దీంట్లో కలిపితే చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే యాలకుల పౌడర్ రెడీగా ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు మనం పొంగల్లో వేస్తాము, పానకం వచ్చేస్తాం కాబట్టి. సో ఆ పొడిని నేను ఇప్పుడు వేస్తాను చూడండి. చూసారు కదా, నాకు యాలకులు ఇలా పొడి చేసి పెట్టుకోవడం అలవాటు. ఇక్కడ పానకం అదే ఇచ్చేసుకుంటాను. సో ఇక్కడ మనకి ఎంత అవసరమో అంత యాలకుల పౌడర్ దీంట్లో వేద్దాము. నేనైతే 1 స్పూన్ వేస్తున్నా. యాలకుల పౌడర్ లేని వాళ్ళు ముందుగానే యాలకులు కొన్ని తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి, లేదా దంచైనా పౌడర్ చేసి పెట్టుకోండి. యాలకుల పౌడర్ కాబట్టి నేను ఒక మిక్సీ ఏం వేయట్లేదు. ఎంత అవసరమో అంత కలిపేస్తున్నాను. ఇప్పుడైతే మనకి మిశ్రమం రెడీ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ చపాతీలాగా కజ్జికాయలని రెడీ చేసుకోవడమే. సో గో టు దట్ ప్రోగ్రామ్. నేనైతే ఒక చపాతీని ఇలా చేసి ఇట్లా చిన్న చిన్న కజ్జికాయలుగా చేస్తున్నాను అండి. మా ఇంట్లో ఇట్లా చిన్నగా ఉండే తింటారు. సో ఇది చేసి కొన్ని వేయించాను చూడండి. సో ఇలా కజ్జికాయలు అయితే రెడీ అవుతున్నాయి. అర్థమైంది కదా. దీంట్లో మనము ఇట్లా చిన్నగా ఉన్నాయని అనుకోవద్దు, కొంచెం పిల్లలు తినడానికి కూడా వీలుగా ఉంటుంది. నేను ఇలా చేస్తాను. దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సినంత మనం నూరు పెట్టుకున్న వేసిన పప్పు, బెల్లము, కొంచెం కొబ్బరి, యాలకులు వేసాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవడమే. కజ్జికాయలు ఒత్తిడి లేదని చెప్పి ఏమీ బాధపడక్కర్లేదు. సమయానికి ఒక్కోసారి అన్నీ అందవు. సో ఇలా నీట్గా స్టఫ్ చేసేసుకోవడం ఫింగర్తో.
చూసారు కదా, ఇలా ఒక 5-6 చేసుకున్న తర్వాత ఇలా వేయించి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మీ ఇంట్లో కూడా మీరే సంక్రాంతికి ఏం స్వీట్ చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి పిండి వంటతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ సంక్రాంతి.